భూమి థ్యాంక్ యూ బ్రో భూమి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అక్క హ్యాపీ బర్త్డే చెప్తున్నా చెప్పు మా భూమి థ్యాంక్ యూ భూమి రావట్లేదన్న బౌలింగ్కి వేస్తున్నారంట ఇంకా బౌలింగ్ వేస్తున్నారంట మన ఇంటి దగ్గర గ్రౌండ్లో సో ఇప్పుడు వెళ్తున్నా అన్న కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి వెళ్ళాలి లేచా గోయింగ్ అవును క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా థ్యాంక్ యూ అవును థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ నాకేం కనబడట్లేదు పర్లేదులే ఇప్పుడు ఎట్లా క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం మళ్ళీ చెప్పు హ్యాపీ థ్యాంక్ యూ విఎస్ఎస్ థ్యాంక్ యూ పడుకున్నా అన్న అసలు సోయలేదు నాకు ఏందో మరి ఎన్ని ఫోన్స్ వచ్చినాయో 12:20కి ఓపిక మెలకు వచ్చింది అప్పుడు అందరికి ఫోన్లు చేసి మెసేజ్ చేసిన ఇంకా చేసినాక చూడు 12కి చేసిన అనుకున్నా ఒక మామూలు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు సరే ప్రూఫ్ పంపిస్తా సరే అన్న క్రికెట్ ఆడడానికి వచ్చినా ఓకేనా సరే అన్న ఓకే హ్యాపీ బర్త్డే మైక్ థ్యాంక్ యూ రా నిన్న వికెట్ పడిపోవాలి 2 సార్లు పడ్డది 3ఓసారి ముచ్చట పడితే తలబడతాడు నేను వస్తే నీ తలకాయ పగులుతుంది ఎందుకు నాకు తెలియదు మా ఇంటర్ ఫాలోవర్ మెసేజ్ చేసాడు ఇంటర్ ఫాలోవర్ ఇప్పటిదాకా ఒక మెసేజ్ లేదు ఇప్పుడు మెసేజ్లు వచ్చినాయి హ్యాపీ బర్త్డే బాగా చేస్తారు మెసేజెస్ నీకు మెసేజ్లే వస్తాయి ఇంకేం రావు ఆఫ్టర్ 20 నువ్వు మర్చిపోవాలన్నా అన్నీ అప్ టు 20 వరకే ఆఫ్టర్ 20 అన్నీ మర్చిపోవాలి బర్త్డేలా యాక్చువల్గా దీన్ని రెనోవేట్ చేసి బాక్స్ టికెట్స్ అవన్నీ కడదామనుకున్నాడు కానీ మధ్యలో కన్స్ట్రక్షన్ ఆపేసారు ఎందుకు షార్టేజ్ వచ్చినట్టుంది ఇంకా ఖమ్మం ఎందుకు ఖమ్మం వెళ్తాను పార్టీ తీసుకోవడానికి ఖమ్మంలో పార్టీ చేసుకుంటే మరి మేము ఫ్రెండ్స్ ఉన్నారు రేపు ఇస్తాం మీకు రేపు నేను ఉంటాలేనుగా ఎల్లుండి పోదాం ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ టుడే అవునా ఇవ్వాలేనా ఎప్పుడు ఈవినింగ్ వెళ్తాం విజయవాడకు ఎప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ డైరెక్టా ఇఫ్ యూ ఓకే విత్ ఉంటే వచ్చేసేట్టు విజయవాడలో పని ఎక్కడ దుర్గా టెంపుల్ అచ్చా టెంపుల్ ఫ్యామిలీ వెళ్తున్నారా మమ్మీ నేను అన్న డాడీ అక్కడ నుంచి జాయిన్ అవుతారు అప్పటి నుంచి ఆడుతానే ప్రాక్టీస్ బౌలింగ్ చేసి ఇప్పుడు బ్యాటింగ్ చేసిన ఓహో అనిల్ బ్రో బాగా ప్రాక్టీస్ చేసిండు బాగుంది గారు ఇది బ్రేస్లెట్ టైగర్ అయ్యి మా ప్లేయర్స్ వీళ్ళందరూ సారీ వాళ్ళ టీంలో మేము ప్లేయర్స్ కెప్టెన్ సాబ్ హలో నాగార్జున గారు హెల్మెట్ చేసేయండి సరే ఇప్పుడు కమాన్ అనిల్ బ్రో ఒక్క నిమిషం ఆగు నేను ట్రాక్ చేస్తాను కటు ఎయ్ సో వీడు పక్క స్ట్రీట్లో ఉండేటోడు అనమాట మా షారుఖ్ గారు షేర తీస్తే వచ్చింది కాజల్ దాని పిల్ల ఇది షారుఖ్ వాళ్ళ చెల్లి ఎవరు అక్క వాళ్ళ కొడుకుడు షారుఖ్కి వీడికి పడదు అప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు బయటకు వచ్చాడు షారుఖ్ గారు చనిపోయిన తర్వాత ఐ మిస్ షారుఖ్ థ్యాంక్ యూ తాతయ్య థ్యాంక్ యూ అంతే లేచాను మార్నింగే లేచాలి మామ అమ్మమ్మ
థ్యాంక్ యూ అమ్మమ్మ. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఇందాకే ఇప్పుడే క్రికెట్కి వెళ్ళి వచ్చా. ఇప్పుడే గుడికి వెళ్ళాలి ఇంకొంచెం సేపట్లో. ఓకే. సో మచస్, దిస్ ఈజ్ ఆర్ డ్రెస్సింగ్. ఇవాళ యొక్క డ్రెస్ అనమాట, మా బర్త్డేది. సో కొంచెం లూజ్ ఫిట్ వేసినాం మొత్తం. బోత్ ఆర్ ఫ్రమ్ షీన్ బేసికల్గా, జస్ట్ ఫర్ సమ్ షైనీనెస్ కోసం. Now I understand why girls are so desperate about making the makeup videos. ఇక్కడ ఒక లైట్ ఉంటే బాగుండు, ఇక్కడ ఒక లైట్ ఉంటే బాగుండు. దీనిపైన మా మమ్మీ గులాబ్ జామ్ చేసింది. ఏ సాంబార్ రైస్. సో నా కెపాసిటీ వచ్చి 4. హౌ మచ్ ఈజ్ యువర్ కెపాసిటీ మచ్? డూ లెట్ మీ నో. గులాబ్ జామ్ కెపాసిటీ ఎంత? మా మమ్మీ అయితే 3. ఐ మీన్ మా షుగర్ లెవెల్స్కి. రైనింగ్. వర్షాల్లో చాలా రిస్కులు వద్దు, చాలా ఆపేస్తున్నా. మీరు కూడా ట్రై, వర్షం పడేటప్పుడు వ్యాపారాలు చేయకండి, ఓకేనా? నా లెక్క. నితిన్ గడ్కరీ మామూలుగా కాదు భయ్యా, అంటే నితిన్ గడ్కరీ కింద కాంట్రాక్టర్స్లే కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేశాడు భయ్యా. వన్ ఆఫ్ ది బెస్ట్ హైవేస్, అసలు మామూలుగా కాదు. హైదరాబాద్ టు ఖమ్మం, ఓకే, సూర్యాపేట నుంచి ఖమ్మం హైవే ఉంటుంది. అద్భుతం, అసలు అద్భుత మామూలుగా కాదు. ఇంకొక రోడ్డు ఉంటుంది. రోడ్డు అంటే బేసికల్ రోడ్డు కాదు, ఇట్స్ ఒక టర్నింగ్. విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళేటోళ్ళకి అర్థమవుతుంది అనమాట. విజయవాడ నుంచి హైవే మీదకి రావాలి, హైదరాబాద్ హైవే మీదకి. హైదరాబాద్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకొని ఖమ్మంకి రావాలి. విజయవాడ నుంచి ఖమ్మం వచ్చేటోళ్ళకి అర్థమవుతుంది. అద్భుతమైన రోడ్డు, అసలు ఒక టర్నింగ్ ఉంటుంది, ఓకే, 1 కిలోమీటర్ ఉంటుంది ఆ టర్నింగ్. క్రేజీ వైపు ఉంటుంది అనమాట అస్సలు. ఇంకొకటి కోదాడకి వెళ్ళేటప్పుడు బాబా ఏమన్నా రోడ్లు చేశాడా. మినిమం స్పీడ్ 80 మెయింటైన్ చేసుకోవచ్చు హాయిగా అసలు. కాకపోతే 100 గంట పైకి వెళ్తే చలాన్లు ఎత్తన్నారు అనుకో, అదొకటి ఉందిలే. కానీ అమ్మ అద్భుతం అసలు. అండ్ ఆల్సో ఖమ్మం హైవే ఈజ్ ది లీస్ట్ ట్రాఫిక్ హైవే అనమాట నేను చూసిన రోడ్స్లో. అసలు ట్రాఫిక్ ఉండదు, అస్సలు ట్రాఫిక్ ఉండదు. అప్పుడు అక్కడ చూడండి, నీకు చూడతా, ఇగో ఇంత ఖాళీగా ఉంటుంది రోడ్డు. ఒక ట్రక్కు అక్కడ ఆపోజిట్ ఒకటి, ఇగో నా కళ్ళ ముందు దాకా ఇంకేం లేదు. అక్కడెక్కడో ఆ మూలకి అక్కడ కనబడతానే చూడు. సో మామూలుగా కాదనమాట, అద్భుతంగా ఉంటుంది. ఖమ్మం 31, భద్రాచలం 147. అద్భుతమైన రోడ్లు కట్టండి భయ్య నితిన్ గడ్కరీ మాత్రం, ఏ మాట కామాట. అండ్ బీజేపీకి అండ్ కేసీఆర్ గవర్నమెంట్కి, ఓకే, వల్ల మా ఫ్రెండ్ గాడు గులాబీ అని పిలుస్తాం అనమాట. వాళ్ళ ల్యాండ్ పక్కన నుంచి పోవడం వల్ల వాళ్ళ ల్యాండ్ పిచ్చి హై అయిందనమాట, ఓకే. బట్ స్టిల్ కేసీఆర్ ఓటేలే భయ్య వాళ్ళు. నాకు ఆ లాజిక్ అర్థం కాల. బాగుపరిచారుగా మిమ్మల్ని, ఆయన ఎందుకు ఓటేయలేదో నాకు అర్థం కాల. కాంగ్రెస్ ఓటేశారనమాట. నో పీపుల్ ఆర్ షౌటింగ్. కానీ కొన్ని విలేజెస్లో అయితే ఫ్రీ రేషన్ కాదు, ఫ్రీగా సీడ్స్ అండ్ ఆల్ పంచుతున్నారన్నారు. ఐ డోంట్ నో. అనంతగిరి 9, ఖమ్మం 30, రాజమండ్రి 236. వాష్రూమ్కి వెళ్తున్న వెంకట్, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం ఆఫీస్. ప్రశాంతంగా సుస్సు కూడా పోసుకోనిట్లేదు. షో నవరింగ్ ఇప్పుడు జూమ్ వస్తుందా రికార్డ్ చేసినప్పుడు? ఇది పైకి జూమ్. ఓ సూపర్ సూపర్. ఓకే, ఇది క్లిక్ చేయడం వల్ల అదనమాట. ఇదైతే పైకి కిందకి వెళ్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. బట్ ఈ పక్కకు మాత్రం ఇటు తిరుగుతుంది. సో నేను మొహఫీసు శివ నా బర్త్డేకి నేను ఖమ్మం వచ్చిన. మిగతా వాళ్ళు ఇద్దరు జంప్ అయిపోయారు. అండ్ మేము మండి తినడానికి వచ్చినాం అనమాట. ఏ మండి రా ఇది?
డిలైట్ మండి మంది అల్ఫామ్ మంది తినడానికి వచ్చినాం అనమాట. ఇది మన మమతా రోడ్లో ఉంటుంది. సో ఇట్లా కూర్చుంటే మా ఆఫీస్ గాడు కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నాడు అనమాట. సో వాడి ఇంటి రిలేటెడ్గా ఒక ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది అనమాట. హౌ ఒక లేడీ ఆమె యొక్క ఇన్నోసెన్స్ని కాకుండా ఆమె యొక్క లేడీనెస్ని యూజ్ చేసుకొని ఒక ల్యాండ్ని రాయించుకొని, గవర్నమెంట్ ల్యాండ్ని రాయించేసుకొని రిజిస్ట్రార్కి డబ్బులు ఇచ్చి రాయించేసుకొని, ఏ రిజిస్ట్రారో మనకు తెలియదు, ఇవ్వకుండా మరి డబ్బులు ఇవ్వకుండా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఆమె ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయిపోయిందో మనకు తెలియదు. సో దానివల్ల పక్కన ఉన్న ఆపోజిట్లో ఉన్న వీళ్ళింటికి మా ఆఫీస్ వాళ్ళ సొంత ఇల్లు 1980లో కొన్న ఇల్లు, అంతేనా? 1987లో కొన్న ఇల్లు మేము 2008లో కొన్నాం. 2008లో కొన్నారు. 1988 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఇష్యూ అయింది. సో మా ఆఫీస్ గాడు వాడి యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అది ఇష్యూ అనమాట. ప్రాబ్లం మొత్తం ఇది. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లా. సో ఇఫ్ ఎనీవన్ నోస్ వాట్ టు డూ ఆర్ ఎనీ కాంటాక్ట్ ఆర్ ఎనీ పర్సన్ హెల్ప్ చేయాలని ఎవరికైనా అనిపిస్తే కనుక ప్లీజ్ డూ మెన్షన్ ఆన్ కామెంట్ సెక్షన్. సో మా ఆఫీస్ గారికి ఇస్తాను, మాట్లాడతాడు. చెప్పిన యాక్షన్ 3, 2, 1. మా ఆఫీస్ గాడి యొక్క కథ, వాడి యొక్క బాధ, వాడి యొక్క కథ, ఇప్పుడున్న జరుగుతున్న రీసెంట్ వ్యవహారాలన్నీ వినండి. సరిపోయింది బొక్కల మ్యూజిక్. టైమింగ్ కమాన్ ఏదిరా నా సూపు పాట. సో చెప్పురా అసలు ఏమైంది చెప్పు. నీ కథ ఏంటి? నీ ల్యాండ్ ఇష్యూ ఏంటిది? మీ ల్యాండేనా అది? అసలు మీ ల్యాండ్ రిలేటెడ్ ఏమైంది? అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది? ఫస్ట్ అసలు ఏమైందంటే మేము 2008లో ఇల్లు కొన్నాం. అంటే యూజువల్గా మేము ఇల్లందు నుంచి ఖమ్మంకి వచ్చి ఇల్లు కొన్నాం. అది కూడా అన్నీ విత్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో పాటు ఇల్లు కొనుక్కున్న తర్వాత బాగానే మొన్నటిదాకా లైక్ రీసెంట్ 2020 వరకు కోవిడ్ వరకు బాగానే అటు సైడ్ నడిచాం. అయితే మా ఇంటి పక్కన వాళ్ళు ఏం చేశారంటే తెలియకుండా మున్సిపల్ ల్యాండ్ని కూడా వాళ్ళ ఓన్ ల్యాండ్ అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మేము అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మేము ఇంటి పర్మిషన్ది రిలేటెడ్ ఇవన్నీ మేము యాజ్ పర్ మున్సిపల్ రికార్డ్స్ ప్రకారమే మేము కట్టుకున్నాం. అంతా బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ల్యాండ్ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ మున్సిపల్ ల్యాండ్ని కూడా వాళ్ళ ల్యాండ్ అని చేసేసి దాన్ని మొత్తం ఆటంకాలు ఎట్లనే వస్తున్నాయి ఆటంకాలు. లేదన్నా ఖమ్మంలో ఉన్నా. ఏమండి చెప్తా నీకు అన్న. నేను ఒక చిన్న పనిలో ఉన్నా. చెప్తా. ఇది ఎడిట్ చేస్తాం అక్కడ నుంచి. నేను ఎడిట్ చేస్తాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ ల్యాండ్ మీద ఆ మున్సిపల్ పార్క్ మీద మొత్తం మట్టి తీసుకొచ్చి కప్పేసి చిన్నగా దాన్ని మొత్తానికి క్లోజ్ చేసేసారు, డ్యామేజ్ చేసేసారు. అయితే నేను వెళ్ళి మన అంటే యాజ్ ఏ ఫ్రెండ్లీగా అయితే తీసేయమని చెప్పాము. ఇటు జరుగు. కానీ వాళ్ళు నేను ట్రాక్ చేస్తాను. కానీ వాళ్ళు తీయట్లేదు కదా అని చూస్తే లాస్ట్కి వెళ్ళి మేము చెక్ చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏమన్నంటే అసలు ఇక్కడ మున్సిపాలిటీ ల్యాండే లేదని వాళ్ళు. సో మేమేం చేసినామంటే కోర్టులో సివిల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇంకా తెలుసు కదా కోర్ట్ ప్రాసెస్ అనేది చిన్నగా నడుస్తూ ఉంటుంది. సో మేమేం చేసినాం, ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం, దాన్ని కొంచెం క్లీన్ చేయించుకున్నాం, నడుస్తున్నాం మా పాత్రలు మేము. ఇప్పుడు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల అది కూడా ఇందిరమ్మ ఇల్లు ఎట్లా అలొకేట్ అయింది, ఆ మున్సిపల్ ల్యాండ్ అనేది ఆ రిజిస్ట్రేషన్లో ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు అనేది అలొకేట్ అయింది. సో ఇప్పుడు దాన్ని మరి ఆ హెడ్ కానిస్టేబుల్ ఏదో చేశారు. మరి ఆ హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడు? సపోర్ట్ చేశాడు మరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాం, అన్ని ప్లేసెస్లో రిపోర్ట్ చేసినా కూడా అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అదేమో మేము ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండో ఏమో తెలియదు. మేము అన్ని లీగల్గా అన్నీ ఉన్నా కూడా అన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా వాళ్ళు అలానే కన్స్ట్రక్షన్ చేశారు. మేము కంటెంప్ట్ కూడా ఫైల్ చేసాం. కోర్టు స్టే ఇచ్చినా కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారా? కోర్టు స్టే ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. మరి చేయకూడదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కోర్టు నుంచి సివిల్ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ అవ్వము, కోర్టు డైరెక్షన్ అనేది కావాలా మాకని పోలీసు వాళ్ళు అంటున్నారు. అప్పటికల్లా ఇక్కడ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఎవరికి. ఇప్పుడు అక్కడ మున్సిపల్ ల్యాండ్ డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా ప్రైవేట్ ల్యాండ్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాను. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేశాను, ఖమ్మంలో కలెక్టరేట్లో కంప్లైంట్ చేశాను, అన్ని ప్లేసెస్లో
కంప్లైంట్ చేసినా కూడా మరి ఏమంటున్నారు ఎక్కడ జరగట్లేదు మాకు. అయిపోయి చాలా చాలా ఇంద్రమ్మ ఇల్లు అయిపోయింది. ఇంద్రమ్మది ఇల్లు వచ్చేసింది, వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు. ఆ బిల్స్ కూడా అప్రూవ్ అవుతాయేమో అని నేను ప్రతి దగ్గర గ్రీవెన్స్లో అన్ని ప్లేసెస్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడి నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అనేది రావట్లేదు. సో ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలా, ఎవరికి చెప్పాలా. కోర్ట్ కేసు ఉన్నాక కూడా ఆ హౌస్ అనేది ఎట్లా అలొకేట్ అయిందో అర్థం కావట్లేదు మాకు. సో మీకు ఎవరైనా తెలిసి ఎవరైనా. సో బేసికల్లీ ఇట్స్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద గవర్నమెంట్. ఎస్. సో కోర్ట్ ఏమి ఇట్లా ఉంటుంది కానీ వీళ్ళకి స్టిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు చెప్పిన ఆర్డరు ఇందిరమ్మ ఇచ్చేట వాళ్ళకి తెలియట్లేదు. రైట్. సో నేను వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నోటిఫై చేశాను. కమిషనర్ గారు ఆ వార్డ్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఏమన్నాడు, ఇమీడియట్గా ఆపేమన్నారు. కానీ ఆ వార్డ్ ఇన్ఛార్జ్ చెప్తే వార్డ్ ఇన్ఛార్జ్ ఏమంటున్నారు, నేనైతే ప్రొసీడ్ అవ్వను ఇందిరమ్మ ఇంటికి అన్నారు. కానీ చెప్పలేము కదా ఎవరు ఎట్లా చేంజ్ అయిపోతుందో తెలియదు. సో ఇప్పుడు ఈ నోటీస్ అనేది మన హయ్యర్ అథారిటీస్కి తెలిసి అది ఎప్పుడు ఎలా క్యాన్సిల్ చేయాలి, లేదా అట్లీస్ట్ హాల్ట్ చేసేస్తే లీగల్గా కోర్ట్ కేసు అనేది డిసైడ్ అయిన తర్వాత ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాం. కానీ ఎన్ని ప్లేసెస్లో రిపోర్ట్ చేసినా కూడా పెద్ద రెస్పాన్స్ ఏం రావట్లేదు. సో మీకు ఎవరైనా తెలిసి ఎవరైనా ఉంటే మాకు కొంచెం ఆ కాంటాక్ట్స్ అయినా, మా కాంటాక్ట్స్ లేవు. ఫస్ట్ నేను మా ఫ్యామిలీ వరకే ఉన్నాం. నేను మా ఫ్యామిలీ కష్టపడుతున్నాం కానీ రిజల్ట్ అనేది రావట్లేదు. సో మళ్ళీ అవతల ఒక్క లేడీ అంతే, ఆ లేడీ అసలు ఎట్లా అలొకేట్ ఎట్లా అంటే ఇదేం చాలా ఏమంటాం అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. అంటే పబ్లిక్ ఫండ్స్ని మిస్యూటిలైజ్ అయిపోతాయి ఇక్కడ. మా రైట్స్ అనేది పోతాయి. ఆబ్వియస్లీ ఒక ల్యాండ్ ఇల్లు ఉన్న నీకంటే ఇల్లు ల్యాండ్ లేని ఒక అమ్మాయిని నమ్ముతాం జనాలు. సమాజం అట్లనే ఉంది. కానీ అర్థం సైకిల్ వచ్చి కార్ని గుద్దినా, కార్ వచ్చి సైకిల్ని గుద్దినా కార్ది తప్పు కదా. అదే కదా ఇదే అవుతుంది. కానీ అక్కడ లీగాలిటీ అనేది ఎవరికి కనబడట్లేదు. అందరూ వాళ్ళకి పోలీసులకు నోటిఫై చేసినా వాళ్ళు లీగల్కి అదంటారు, కలెక్టర్కి నోటిఫై చేసినా అందరి దగ్గర ఉన్న దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి. నాకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హయ్యర్ అథారిటీస్ ఎవరైనా ఉంటే రీచ్ అవుట్ అవ్వడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. నేను అందరి దగ్గర కంప్లైంట్స్ ఇచ్చినాయి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా దగ్గర 1980 రిజిస్ట్రేషన్ ఉంది, నా దగ్గర 1987 రిజిస్ట్రేషన్. సో ఎవరైనా తెలిస్తే మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేస్ అయినా ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా అంతే. ఆయన ఇంకోటి ఏంటంటే ఆ ప్రాపర్టీ మా ఫాదర్ పేరు మీద ఉంది. ఆయన ఆల్మోస్ట్ 76 years తను తిరగలేరు. నేను నా వర్క్ అంతా వదిలేసి దీనికి వెనకాలే తిరగాల్సి వస్తుంది. సో ఓకే వచ్చాయి కదా చల్లారిపోతుంది. బాగా చెప్పినావురా. అదనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ టు మెన్షన్ డౌన్ ద కమెంట్ సెక్షన్. ఆర్ మేము మా దగ్గర డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్ని పేపర్స్ పంపి నాకు, నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అట్లా పెడతా ఉంటా పీడిఎఫ్లో. ఇవంతా వర్కౌట్ కాదు, ఏం వర్కౌట్ కాదు అప్పుడు తర్వాత మనం డిసైడ్ చేద్దాంలే. కానీ బట్ రైట్ నో మనం ఫైట్ చేయాల్సినంత వరకు మనం ఫైట్ చేద్దాం. మన వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఫైన్. నువ్వు కూడా దీనికి ట్విట్టర్లో పెట్టు. ఓకే, ఈ వీడియో లింక్ ట్విట్టర్లో పెట్టు. నాకు అంత లేదుగా. వాడేనా నెంబర్? అమ్మాడి చెప్పురా. బాగానే ఉంది. వీఆర్ డన్ విత్ డిలైట్ మండి. చలో అన్నమాట. ఇది అమ్మ ఎన్ని చెప్పులు ఉన్నాయరా ఇప్పుడు. జనాలు చూడు ఎంతమంది వచ్చారు. పడుతుంది. ఒకప్పుడు వైబ్ ఉంది కానీ ఇప్పుడు జావా ఎవడుకుంటున్నాడు రా. కావాలంటే డబ్బులు పెట్టి ఇంకో 1,00,000 రూపాయలు 50,000 పెట్టి 1,50,000 2 లక్షలకు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోండి, బండ్లు కొనకండి.